ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రచకొండ పోలీస్ తరఫు నుంచి ఒక టక్కలి గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. మాకు లాస్ట్ ఆల్మోస్ట్ 3 వీక్స్లో ఎస్పెషలీ భువనగిర్ యాదాద్రి జోన్లో చాలా స్నాచింగ్ ఇన్సిడెంట్స్ జరిగింది. ఆల్మోస్ట్ ఇది 27th మార్చ్ నుంచి 10 ఇన్సిడెంట్స్ అయింది. ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ టు బ్యాక్ 9 ఇన్సిడెంట్స్ స్నాచింగ్ జరిగింది. జనరలీ ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది. మన అబ్జర్వేషన్ ఏమిటి, ఇది పబ్లిక్ కూడా పైకప్పు నిద్రిస్తున్నారు. సో అది రూఫ్ టాప్లో అది అన్ని మొత్తం ఫ్యామిలీ కలిపి అక్కడ నిద్రిస్తున్నారు. సో వాళ్ళకి కింద ఎవరు లేదు. సో ఈ ఇష్యూకి కొంచెం బెనిఫిట్ తీసుకొని ఒక మంచి మెయిన్ అక్యూజ్ పర్సన్ ఉన్నారు, మరియా దాస్. ఇంతే వాళ్ళకి కూడా పాత క్రిమినల్ హిస్టరీ ఉంది. 43-year-old, ఒరిజినలీ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఆలేరు ఏరియాలో ఉన్నారు లాస్ట్ 4-5 months నుంచి. సో మేజన్ పని చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఈ అన్ని స్నాచింగ్ ఇన్సిడెంట్స్ ప్లాన్ చేశారు. మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం అది వచ్చి ఒకరోజు ముందు ఏరియాలో వచ్చి మొత్తం రెక్కీ చేసి ప్లాన్ చేశారు. సో ఎందుకు అంటే ఈ మేజర్కి పనిలో ఎక్కువ డబ్బులు లేదు. సో అతనికి ఫ్యామిలీ ఉంది ఇక్కడ, తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫ్యామిలీ కూడా పెట్టారు. దానికి మెయింటెనెన్స్ కోసం డబ్బులకి అవసరం ఉంది. మేజర్లీ పని చేస్తే ఎక్కువ డబ్బులు రావట్లేదు. సో హీ హాజ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఒకరోజు ముందు విలేజెస్కి విజిట్ చేసి ఎక్కడ వెహికల్ పెట్టాలి, ఎస్కేప్ రూట్ ఎట్లా ఉంది, ఏ ఇల్లుకి టార్గెట్ చేయాలి. జనరల్లీ ఇది ఫీల్డ్స్ పక్కన వాళ్ళ ఇల్లుకి జనరల్లీ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్కేప్ కొంచెం ఈజీ ఉంది. సో almost every alternate day వచ్చి he was targeting all these rural areas. సో మాకు ఆల్మోస్ట్ 10 ఇన్సిడెంట్స్ జరిగింది. జనరలీ వీ కెన్ సీ తుర్కాపల్లి మండల్లో ఒక విలేజ్, తర్వాత ఆలేరులో 2, మోత్కూర్లో 1, భువనగిర్ రూరల్ ఏరియాలో 4, మోటకొండూరులో 2. సో బ్యాక్ టు బ్యాక్ స్నాచింగ్ చేసి అది జనరలీ లోకల్ ఏరియాలో సేల్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీకు ఇచ్చి ఆర్ అదర్ బ్రదర్ ఇన్ లా ఉన్నారు, అతను కూడా అక్యూజ్డ్. ఓన్ సొంత బ్రదర్ కూడా ఒక మంచి వాళ్ళకి కూడా ఒక గ్యాంగ్ లాగా పెట్టారు. హీ వాజ్ ఆల్సో యాజ్ అ రిసీవర్, హీ వాజ్ ఆల్సో డిస్పోజింగ్ ద ప్రాపర్టీ. అండ్ ఈ కాకుండా దేర్ ఆర్ అదర్ హౌస్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్ ఆల్సో. పాత ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ కూడా ది హౌస్ బ్రేకింగ్ కూడా చేశారు ఏరియాస్లో. సో ఆలేరులో 1 కేస్, యాదగిరిగుట్టలో 2, భువనగిర్ టౌన్లో 1 అండ్ ఆత్మకూరులో 1. సో దిస్ ఈస్ ద ఎంటైర్ థింగ్. అండ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ సీజ్డ్. కొన్ని ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీ సేల్ చేశారు, కొన్ని ప్రాపర్టీకి ఇంకా సేల్ చేసి కొన్ని హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కూడా పర్చేస్ చేశారు, లైక్ ఫ్రిడ్జ్, అల్మీరా, ఆల్ దీస్ ఐటమ్స్ హీ హ్యావ్ పర్చేస్. అండ్ సమ్ అమౌంట్ హీ వాస్ కీపింగ్ యాజ్ క్యాష్ ఆల్సో. సో టోటల్ loss was about 41 tolas of this is the seized property, 41 tolas of gold items plus 2 kg of silver. The 41 tolas shifty is almost like 28,70,000 worth of property. Then 2 kg of silver ornaments worth 1,20,000. And other items like motorcycle, adi kuda kotta motorcycle undi, and some other implements for cutting for the house breaking purpose kosam. కొన్ని ఇంప్లిమెంట్స్, స్క్రూ డ్రైవర్, కటర్, టార్చ్ లైట్స్, తర్వాత ఒక నైఫ్, అది మొత్తం ఐటమ్స్ దొరికింది అతని దగ్గర నుంచి. ఈ మొత్తం ఆపరేషన్ మన లోకల్ పోలీస్ వాళ్ళు చేశారు. లోకల్ డీసీపీ గారు రాజేష్ బాగా హార్డ్ వర్క్ చేసి ఇది ఇన్ఫర్మేషన్ పెట్టి పబ్లిక్కి కూడా మోటివేట్ చేశారు. మన పోలీస్ వాళ్ళకి కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. సమ్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ హ్యావ్ డన్ రియలీ గుడ్ జాబ్. ఎస్పెషలీ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు శ్రీనివాస్, తర్వాత ప్రదీప్, గిరి, రవి నాయక్ అండ్ వన్ లేడీ ఆఫీసర్ కుమారి మల్లిక ని కలిపి, ప్లస్ ద లోకల్ ఆఫీసర్స్ ఏసీపీ as well as the local DCP. So all these, even the sub inspector Turkapalli and Aler sub inspector and Yadadri ACP and also CI of police Yadgirigutta Kundalra and ACP Yadadri anni kalpi this information has been collected and this case has been detected. పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఉంది, ఇప్పుడు సమ్మర్ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, ఇంతకు ముందు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా జరిగింది. సో మేము కూడా పబ్లిక్కి కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము,
విలేజ్ నుంచి కూడా యంగ్స్టర్స్కి అట్లా అవసరం ఉంటాయి. ఎందుకంటే టూ మెనీ విలేజెస్ ఆర్ దే, నియర్లీ 25-30 విలేజెస్ ప్రతి మండలంలో ఉన్నాయి. సో మేము కూడా నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాము. బీట్ పెట్రోల్ కూడా మా బ్లూ కోడ్స్ ప్లస్ పెట్రోల్ కార్స్ కూడా వెళ్తున్నారు. బట్ దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఇది మొత్తం ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టెక్నాలజికల్ థింగ్స్ లైక్ కెమెరాస్ కూడా అక్కడ లేదు. సో అండ్ దే ఆర్ టార్గెటింగ్ స్పెసిఫిక్ హౌసెస్. అది పాత దిర్ ఇస్ నో సచ్ థింగ్ దట్ విచ్ హౌస్ దే విల్ టార్గెట్. సో కొంచెం పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉంటే దట్ విల్ బి రియలీ యూస్ఫుల్. అండ్ మీడియాకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా, ధన్యవాదం తెలియజేస్తున్నా. ఎందుకంటే యూ ఆల్సో హెల్ప్ us టు జనరేట్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్. బికాజ్ ఇది 3 weeks నుంచి మేము కూడా చాలా పరేషాన్గా ఉంటున్నాము దట్ కంటిన్యూస్లీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ వీఆర్ మేకింగ్ షూర్ దట్ యు నో దట్ అట్లీస్ట్ పెట్రోలింగ్ మా తరఫు నుంచి ఏమేమి స్టెప్స్కి అవసరం ఉంది వీఆర్ డూయింగ్. సో లోకల్ డీసీపీ ఆల్సో హీ హెస్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. చాలా అప్లికేషన్ ఆఫ్ మైండ్ చేసి వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు డిటెక్ట్ దిస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.